హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే స్టడీ సర్కిల్. ఈరోజు తెలుగు గ్రామర్లో వచనాలు గ్రామర్ వ్యాకరణం గురించి నేర్చుకుందాం. వచనాలు అంటే ఏంటో ఇప్పుడు నేర్చుకుందాం. వచనాలు అంటే సంఖ్యాభేదమును తెలిపినది వచనము. అంటే సంఖ్యాభేదము అంటే ఇచ్చిన పదము అనేది ఎన్ని సంఖ్యల్లో ఉన్నదో తెలియజేసేదే వచనం అండి. అటువంటిది ఇప్పుడు చెప్తాం. అలాంటి వచనాలు సంస్కృతంలో ఎన్ని ఉన్నాయి అంటే 3 ఉన్నాయి. 1 ఏకవచనం, 2 ద్వివచనం, 3 బహువచనం. రాముడు అంటే ఒక్కడే కదా, ఏకవచనం అండి. 2 రాములు అంటే 2 ఉన్నారు కాబట్టి ఏవైనా 2 ఉంటే వాటిని ద్వివచనం అంటారండి. బహురాములు అంటే 2 కంటే ఎక్కువ ఉంటే వాటిని బహువచనం అంటారు. సంస్కృతంలో ఉన్న వచనాలన్నీ 3 అండి. అలాగే తెలుగులో వచనాలు 4: ఏకవచనం, బహువచనం, నిత్య ఏకవచనం, నిత్య బహువచనం. ఎగ్జాంపుల్గా కొన్ని ఏకవచనాలు బహువచనాలు ఇక్కడ ఉన్నాయండి. ఏకవచనం పలక, పలకలు, చెట్టు, చెట్లు, బల్ల, బల్లలు, బాలుడు, బాలురు, ఆలు, ఆండ్రు, చెల్లెళ్ళు, చెల్లెండ్రు లేదా చెల్లెళ్ళు, కోడలు, కోడండ్రు, కోడళ్ళు, మరదలు, మరదండ్రు. అలాగే రాయి, రాలు, రేయి, రేలు, వ్రాయు, వ్రాలు, వ్రేయి, వేలు, తరువు, తరులు, గోను లేదా గోగు అంటే గోగులు, రేను అంటే రేగులు, ఆవు, ఆలు లేదా ఆవులు, కొలను, కొలకులు, కెలను, కెలకలు, గెలను, గెలకులు, వరను, వరకులు, మ్రాను లేదా మాను అంటే మ్రాకులు. ఇప్పుడు ఒక ఏకవచనం అనేది బహువచనంగా మారేటప్పుడు కలిగే మార్పును గురించి తెలుసుకుందాం. పలక, పలకలు, తనువు, తనువులు. ఇప్పుడు పలక అని మనం పలికాం కదా, అప్పుడు పలక అంటే లాస్ట్గా ఏ అచ్చును పలికాం? పలక అంటే ఆ వచ్చింది కదండి, లాస్ట్గా చివరిలో వచ్చే అచ్చు ఆ. అలాగే తనువు, ఊ వచ్చింది కదండి, ఊ. ఇలా ఏదైనా పదం చివర ఆ పలికేటప్పుడు ఆ కానీ ఊ కానీ వచ్చేటప్పుడు ఆ ఊ చివర ఉంటే అవి మార్పు చెందక బహువచనంలో లు చేరుతుంది. చూడండి, పలక, సో బహువచనం పలకలు, ఊ వచ్చిందా. అలాగే తనువు, తనువులు. ఓకేనా. ఈ ఉంటే అది ఊగా మారుతుందండి. సిరి, ఈ కదండి, ఇప్పుడు ఈ అనేది ఊగా మారుతుంది. సిరులు, హరి, హరులు. ఓకేనా. ఇప్పుడు ము, సున్నా ఉంటే అవి లోపించి దాని ముందు అక్షరానికి దీర్ఘం వస్తుంది. అంటే పదం చివర ము కానీ సున్నా కానీ ఉంటే దాని ముందు ఉన్న అక్షరానికి బహువచనంలో దీర్ఘం వస్తుందండి. పాఠము, పాఠాలు, వర్ణం, వర్ణాలు. అలాగే పదము చివర డు, ను ఉంటే అవి లోపిస్తాయండి. వారసుడు అంటే ఈ డు లోపించి పక్కన లు వస్తుంది. వారసుడు, వారసులు. చేను, ను అనేది లోపిస్తుంది, చేలు. మీను, ను ఉంది కదండి, ఇది లోపించి ఏమవుతుంది? మీలు. పేను, పేలు. డు, డి, రు, లు, ల్, లి ఉంటే బహువచనంగా మారేటప్పుడు అవి లోపించి లు చేరుతుందండి. అంటే దీన్ని అలా అంటారు. ఓకేనా. అంటే పదాల చివర డు, డి, రు, లు, ల్, లి ఉంటే అది బహువచనంలో లుగా మారుతుంది. ఎగ్జాంపుల్గా దేవుడు, దేవుళ్ళు, గుడి, గుళ్ళు, ఊరు, ఊళ్ళు, కాలు, కాళ్ళు, ఇల్లు, ఇల్లు లేదా ఇండ్లు, కొడవలి, కొడవళ్ళు, నాగలి, నాగళ్ళు. ఓకేనా. ఇప్పుడు నిత్య ఏకవచనాలు అంటే ఎల్లప్పుడూ ఏకవచనంలోనే ఉంటాయండి. బహువచనం అనేది వీటికి ఉండదు. అటువంటి పదాలను నిత్య ఏకవచనాలుగా పిలుస్తాము. సూర్యుడు, చంద్రుడు, భారతదేశం, గంగానది, కృష్ణా జిల్లా, ఇరులు, కేలు. ఇరులు అంటే చీకట్లు అని అర్థం అండి. ఆముదం కూడా నిత్య ఏకవచనంగా పిలువబడుతుంది. అలాగే దేశాలు, రాష్ట్రాలు, పర్వతాలు, సముద్రాలు, జిల్లాలు, నదులు, ఇవి కూడా నిత్య ఏకవచనాలండి. కొన్ని అక్కడాదులు ఉన్నాయి, అవి కూడా ఏకవచనాలుగా పిలుస్తారు. అక్కడ, ఇక్కడ, ఎక్కడ, అచ్చట, ఇచ్చట, ఎచ్చట, ఎచ్చట, ఇవి కూడా నిత్య ఏకవచనాలండి. కొన్ని సమానార్థకములు అంటే కొన్ని సమానత్వం చూపించే టైంలో ఉపయోగించే పదాలను కూడా నిత్య ఏకవచనాలుగా ఉపయోగిస్తారు. అవి ఏంటి అంటే ఈడు, సాటి, ఎన, వీటిని నిత్య ఏకవచనాలుగా ఉపయోగిస్తారు. విశేషణాలు మంచి, చెడు, తెలుపు, తీపి, పొడుగు.
అలాగే లోహవాచకాలు బంగారం, వెండి, రాగి, ఇత్తడి ఇవన్నీ కూడా నిత్య ఏకవచనాలండి. వజ్రం అనేది నిత్య ఏకవచనం అనేది కాదండి. సస్యవాచకాలు అంటే పంటల పేర్లను తెలిపే వాటిని సస్యవాచకాలు అంటారు. ఈ సస్యవాచకాలు కూడా నిత్య ఏకవచనాలుగా పిలువబడతాయి. వరి, గోధుమ, జొన్న, సజ్జ ఇవి నిత్య ఏకవచనాలండి. గోధుమ అనేది నిత్య ఏకవచనం అండి. గోధుమలు అనేవి నిత్య బహువచనాలు. ఇది గుర్తుపెట్టుకోండి. వరి అనేది ఒక పంట వేస్తున్నాం అంటే పంటను ఎప్పుడు కూడా నిత్య ఏకవచనంగానే పిలువబడుతుందండి. బహువచనం అనేది వరులు అని పిలం కదా, అదే గోధుమ అంటే గోధుమలు అని కూడా పిలవచ్చు. గోధుమలు అనేది నిత్య బహువచనం, గోధుమ అనేది నిత్య ఏకవచనం అండి. కొన్ని సంభారక పదాలు. సంభారక వాచకాలు అంటే మనం వంటల కోసం ఉపయోగించే పదార్థాలను సంభారక వాచకాలు అంటామండి. బియ్యము, పంచదార, ఇంగువ, చింతపండు, జీలకర్ర, అల్లం, బెల్లం, చక్కెర, చమురు అంటే నూనె అండి, పసుపు, కారం, ఉప్పు వీటిని సంభారక వాచకాలు అంటారు. వీటి కూడా నిత్య ఏకవచనాలుగా పిలువబడతాయి. అలాగే నిత్య బహువచనాలు అంటే ఇవి ఎప్పుడు బహువచనంలోనే ఉంటాయండి. వీటికి ఏకవచనం అనేది ఉండదు. పాలు, నీళ్ళు, ఉసుళ్ళు అంటే పురుగులండి, పేలాలు, కందులు, వడ్లు, జొన్నలు, కందులు, పెసర్లు, తిల్లలు, నువ్వులు తిల్లల్ని నువ్వులు అంటారండి. ఇవన్నీ కూడా నిత్య బహువచనాలుగా పిలువబడతాయి. తిలకాష్ట మహిష బంధనం అనే దాన్ని రాసింది తెనాలి రామకృష్ణుడు అండి. తిల్లలు అంటే నువ్వులు అంటే నువ్వుల నుండి తీయబడింది కాబట్టి తిల్లలు అంటారండి. అంటే అదే దీన్నే తైలము అని అంటాం కదండి. తిల్లలు అంటే నువ్వుల నుండి, తిల్లలు అంటే నువ్వులు అని అర్థం. నువ్వుల నూనె అంటే తైలము అంటాం కదండి. అంతే తిల్లల నుండి తీయబడిందే నువ్వుల నూనె అండి. అందరూ, కొందరు, ఎందరు, పెక్కుండ్రు, అట్లు, ఇట్లు, ఎట్లు, నిచ్చెలు అంటే ఎల్లప్పుడు, చప్పట్లు, గుబ్బిళ్ళు, దాగుడు మూతలు, కుప్పిగంతులు, గుజ్జన గూళ్ళు, అచ్చనకాయలు, వామన గుంటలు ఇవన్నీ కూడా నిత్య బహువచనాలుగా పిలువబడతాయండి. ఇంకొకసారి చూసుకోండి, ఎందుకంటే ప్రీవియస్ టెస్ట్ డిఎస్సిలో కూడా నిత్య ఏకవచనాలు బహువచనాలు అడగబడ్డాయి కాబట్టి వీటన్నింటినీ చదువుకోండి.